రాజధాని విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదని హోంమంత్రి అనిత అభిప్రాయపడ్డారు. కొందరు బుద్ధి లేకుండా మావిగన్ అంటూ ప్రజలను గందరగోళపరుస్తున్నారని ఆమె విమర్శించారు. వైసీపీ నాయకులు ఇక్కడికి వస్తే అమరావతిలో జరుగుతున్న అభివృద్ధిని ప్రత్యక్షంగా చూపిస్తామని సవాల్ విసిరారు. ఆంధ్రప్రదేశ్ ఆత్మగౌరవం అమరావతిలోనే స్పష్టంగా కనిపిస్తోందన్నారు. అమరావతిని చూస్తే రాష్ట్ర భవిష్యత్తు అర్థమవుతోందన్నారు. అమరావతిలో మంత్రులు నారాయణ, అనిత, కొండపల్లి శ్రీనివాస్ పర్యటించారు. అమరావతి నిర్మాణ ప్రాంతాలను వారు సందర్శించారు. ఇక మంత్రుల బంగ్లాలు, ఐకానిక్ టవర్లు, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ నివాస గృహాల పురోగతిని పరిశీలించారు. మంత్రి నారాయణ అమరావతి నిర్మాణ పనుల వివరాలను ఇతర మంత్రులకు వివరించారు. ఇక అమరావతి నిర్మాణ పనులు చాలా వేగంగా, చక్కగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ ప్రశంసించారు. ప్రపంచ స్థాయి రాజధాని నిర్మాణానికి మంచి ప్రణాళికతో ముందుకు సాగుతున్నారని అధికారులను మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ప్రశంసించారు. అందులో ఏ లోపాలున్నా ఎతికే పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు తప్పించి ఈ రోజు చాలా క్లియర్ గా ప్రజలకి మేము పనిచేయాలని చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం. ఈ రోజు గౌరవ మంత్రి గారికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేయాలి. ఎందుకంటే ఇది ఒక చరిత్ర. ఈ చరిత్రలో మేమందరం కూడా పాలు పంచుకోవటం, ఈరోజు రాబోయే భవిష్యత్తరాల వరకు ఒక భవిష్యత్తు చూపిస్తున్న విధంగా ఈరోజు పనిచేస్తున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యంగా రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేస్తున్న మా మంత్రి గారు నారాయణ గారికి కూడా ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుని ప్రతి ఒక్కరిని కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. వచ్చి రండి, చూడండి మన అమరావతి, మన రాజధాని ఎలా నిర్మాణం అవుతుందో. గత 10 సంవత్సరాలుగా అమరావతి నిర్మాణం అనేది చాలా సార్లు మనం చూసుకోవడం జరిగింది. నేను క్యాబినెట్ లో కూడా దీని గురించి ప్రస్తావించినప్పుడు అనేక అంశాలు ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ అని ఒక ఏరియా అంతా కూడా అడ్మినిస్ట్రేషన్ పెట్టడం, అలాగే క్వాంటమ్ ఎడ్యుకేషన్ వ్యాలీ అని కొంత పెట్టడం, అలాగే మెడికల్ సైడ్ ఒక కొంత బ్లాక్ పెట్టడం, అలాగే క్వాంటమ్ వ్యాలీకి కొంత బ్లాక్ పెట్టడం, ఒక వరల్డ్ క్లాస్ సిటీ నిర్మాణానికి ఏ రకంగా ప్లాన్ చేశారనేది ప్రత్యక్షంగా నేను డిస్ప్లేస్గా చూడడం జరిగింది. ఈరోజు ప్రత్యక్షంగా నేను ప్రతి బిల్డింగ్ కూడా విజిట్ చేయడం జరిగింది. ప్రధానంగా ఉన్నటువంటి సెక్రటరియట్ బిల్డింగ్, అలాగే అసెంబ్లీ బిల్డింగ్, అలాగే ఉన్నటువంటి ఎమ్మెల్యే క్వార్టర్సు, అలాగే ఐఏఎస్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొంచెం వ్యక్తిగతంగా వెళ్ళడం చూడడం జరిగింది. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎందుకంటే విడిపోయిన ఆంధ్రప్రదేశ్ అప్పుడు మనందరం కూడా మన ఒక రాజధాని కోల్పోయామనే విషయాన్ని చాలామంది మాట్లాడడం జరిగింది.